ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే కలెక్టర్ అయ్యానన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక. ఫరూక్ నగర్లోని మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. చదువు మాత్రమే జీవితంలో మార్పు తీసుకొస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను లక్షల ఫీజులు కట్టి ప్రైవేటు బడుల్లో చేర్చవద్దని సూచించారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు కలెక్టర్. పిల్లలు గత ప్రభుత్వాలలో మేము చూసినాం. ఇవాళ సంతోషం. ఎంఈఓ గారు చెప్పారు, డిఓ గారు చెప్పారు, జీరో రిజల్ట్ కూడా వచ్చినాయి గతంలో. మేమందరం కూడా నేను కూడా ఎన్నోసార్లు పాఠశాలలకు పోయి ఇట్లా కాదు జీరో రిజల్ట్ వస్తాయి ఎట్లా అంటని చెప్పి. అంటే కారణం ఏంటంటే సరి అయిన స్టాఫ్ లేకపోవడం. మనకు సరైన స్టాఫ్ లేదు. కొన్ని పాఠశాలలలో అరకొర వసతులు, కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకి బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది, డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి ఉంది. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని విమర్శించేది కాదు. ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలకవర్గం అయినా, ఏ ప్రజాప్రతినిధులు మనము టాప్ ప్రియారిటీ విద్యకిచ్చినట్లయితే, ఆ విద్యార్థి బాగుపడినట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది. మా మీద నమ్మకంతో మీరు మీ పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చదివించే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా అవసరము. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల కోసం కష్టపడితే మాత్రమే పిల్లల జీవితాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందర ఎప్పుడు లేని విధంగా మనకు ఇంతకు ముందర డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 50 మంది పిల్లలకి 10th క్లాస్లో 10/10 సాధించడం జరిగింది. దాదాపు ఒక 25 పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో 100% మనకు రిజల్ట్ సాధించడం జరిగింది. ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి కష్టపడ్డారు. కాబట్టి ఆ పిల్లల ప్రయత్నం కూడా దానికి తోడైంది. కాబట్టి ఆ తల్లిదండ్రుల సహకారం కూడా దానికి తోడైంది. కాబట్టి మాత్రమే ఇది సాధ్యమైంది. మాది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో నుంచి చదువుకొనే నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. కాబట్టి మన ప్రయత్నం ఇక్కడ వరకు ఉంటుంది. ఎంత మేరకు మనము కష్టపడి చదువుతాము, ఎంత మేరకు తల్లిదండ్రులుగా మనము మన పిల్లల్ని ప్రోత్సహిస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు నాణ్యమైన విద్య కావాలి అంటే ప్రభుత్వ పాఠశాల మాత్రమే మనకు